స్పీడ్కి టైంకి డిస్టెన్స్కి మిడిల్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ తెలిస్తే వాటి మీద అడిగే క్వశ్చన్స్ని మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎలానో చెప్తాను, రీని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైమ్, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైమ్, టైమ్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇలా గుర్తుపెట్టుకోవాలా అంటే ఈ మూడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఇలా గుర్తుపెట్టుకున్నారనుకోనా, దీని నుంచి మనము స్పీడ్ అడిగారనుకోనా, ఇదే లైన్ నుంచి స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైమ్, ఇటువైపు ఉన్న టైమ్ ఇటువైపుకి వస్తే డివైడెడ్ బై లెక్క అవుతుంది, కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. అదే ఇక్కడ టైం అడిగారు అనుకున్నా, డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది, ఇటువైపుకి వస్తే బై స్పీడ్ అవుతుంది. ఈ ఒక్క లైన్తో ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ చూడండి, డిస్టెన్స్ స్పీడ్ టైమ్, దీని నుంచి డిస్టెన్స్ అంటే ఏంటి, స్పీడ్ ఇంటూ టైం అయినా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము. అదే స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అవుతుంది, అదే టైం అయితే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఈ లైన్ నుంచి ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు వేస్లో ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, సింపుల్గా గుర్తుండిపోతుంది. ఇక్కడ చూడండి, దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇఫ్ ఏ కార్ ట్రావెల్స్, ఒక కారు ఎట్ స్పీడ్ ఆఫ్ 90 km/h, 90 అంటే గంటకి 90 కిలోమీటర్స్తో ట్రావెల్ చేస్తుంటే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 270 km? డిస్టెన్స్ అంతా 270 కిలోమీటర్స్ని కవర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పేసి అడిగారు కదా. ఇక్కడ ఆప్షన్స్లో కూడా మనకి అవర్సే ఉన్నాయి, ఇక్కడ క్వశ్చన్లో కూడా అవరే మెన్షన్ చేశారు కాబట్టి మినిట్స్లోకి సెకండ్స్లోకి కన్వర్ట్ చేసే పని లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, టైం అడిగారు. టైం అంటే ఏంటి, మనకి డిస్టెన్స్ బై స్పీడ్ అయినా, డిస్టెన్స్ అంటే ఎంత, 270 కిలోమీటర్స్ అయినా 270, స్పీడ్ ఎంత 90 km/h అయినా 3, అంటే 3 hours, అంటే ఎంత దూరం, ఎన్ని గంటల్లో ట్రావెల్ చేస్తుంది, 3 గంటల్లో ట్రావెల్ చేస్తుంది అని చెప్పేసి. నచ్చితే పేజ్ని ఫాలో చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి.